అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ 24. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 66%, సెకండ్ ఇయర్ లో 71% ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఇంటర్ మొదటి రెండవ సంవత్సరానికి మొత్తం 9,97,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదల చేసిన అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. ఇంటర్ మొదటి రెండవ సంవత్సరానికి మొత్తం విద్యార్థులు 9,97,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 66% ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ లో 71% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే ఈసారి పాస్ పర్సెంటేజ్ పెరిగిందన్నారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి అని అన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బాలికలు 73% ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండ్ ఇయర్ లో 77% బాలికలు పాస్ అయ్యారని బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంటర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. దీంతో పాటు ఈసారి ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్కు కూడా ఫలితాల లింక్ పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చన్నారు. గతంలో ఫలితాల సమయంలో సర్వర్ డౌన్ లాంటి సమస్య ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఫలితాల నేపథ్యంలో ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త మెసేజ్ పంపారు. పరీక్షల్లో జయాపజయాలను ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా ఆశించిన విధంగా మార్కులు రాలేదో నిరుత్సాహపడవద్దు, మరింత శ్రమించండి, రెట్టింపు పట్టుదలతో పోరాడండి, విజయం మీ బానిస అవుతుంది అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని పంపారు. ప్రతి విద్యార్థిలో ప్రత్యేక నైపుణ్యత ఉంటుందని, వారి ప్రతిభను కేవలం మార్కుల ఆధారంగా అంచనా వేయలేమని పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి వాటికి అండగా నిలబడాలని, ఫలితాల అనంతరం మానసిక ఆందోళనతో ఉన్న విద్యార్థులు టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 180089144416 కు కాల్ చేయవచ్చని అన్నారు. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షల రాష్ట్ర వ్యాప్తంగా 9,96,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పుకొచ్చారు.